బిగ్ బాస్ 8 మీకు ఎంతమందికి నచ్చింది సీజన్? నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు చూడాలని కూడా అనిపించట్లేదు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇంకా అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది అనుకుంటున్నా. ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చేసిందంటే ఇంకొక 2-3 వీక్స్ ఉంటుంది అంతే నాకు తెలిసినంత వరకు. అయితే బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకైతే స్టార్టింగ్లో ఎవ్వరు అంటే నబీల్ ఉండే, కాకపోతే నబీల్ పైన కొంచెం ఇంప్రెషన్ డౌన్ అయింది. ఇంకా దాని తర్వాత గౌతమ్ వచ్చిండు. టకాఫర్ నిఖిల్తోనే మంచిగా మాట్లాడి మంచిగా అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉండాలో అంత పర్ఫెక్ట్ ఉండేమో అని అనిపిస్తుంది నాకైతే. గౌతమ్ నిజంగా అతను చాలా బాగా ఆడతాడు. సోలో అయినా సరే అతని మాట కరెక్ట్ ఉంటే మాత్రం ఓకే అంటాడు, లేదు అంటే తప్పు అని ఒప్పుకొని దానికి ఏదైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ కానీ టాస్కులు కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది. మరి మీకు ఏ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారో బిగ్ బాస్లో చెప్పండి. ఇంకొకటి, ఓకే అందరికీ చాలామంది నిఖిల్కి సపోర్ట్ ఉన్నారు, అట్లానే ఎంతమంది నిఖిల్కి సపోర్ట్ ఉన్నారు అంతమంది గౌతమ్కి కూడా సపోర్ట్ ఉన్నారు. ఎందుకు అంటే ఓటింగ్ని బట్టే అర్థమైపోతుంది ఎవరికి సపోర్ట్ ఉండరు అన్నది. అయితే ఇంకా మీరు గనక నిఖిల్కి ఒకవేళ ఓటేసి గెలిపించినారు అనుకోండి, అంటున్నారు కన్నడ బ్యాచ్ అది సీరియల్ బ్యాచ్ అని. ఓకే, అదంతా పక్కకు పెట్టినా అని కూడా ఎంతవరకు న్యాయం అనిపిస్తుందో మీరే ఆలోచించండి. ఒకవేళ మీరు గౌతమ్కి ఓటేసి గెలిపించినారు అనుకోండి, ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది అది మీరే ఆలోచించుకోండి. ఫస్ట్ మనం ఎవరికి ఓటేస్తున్నాము, ఎవరు విన్ అవ్వాలి, ఎవరు అర్హులు అన్నదే చూసుకోవాలి. ఎందుకు అంటే సోలో పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా సరే చాలా టఫ్ ఇవ్వడము, ఇచ్చిన దాంట్లో కూడా బెటర్ ఇవ్వడం చాలా గ్రేట్. దాని తర్వాత ఒకరిని టార్గెట్ చేసి ఒక్కరిపైనే చూపిస్తారనమాట మొత్తం. వీళ్ళు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో యష్మి కానీ ప్రేరణ కూడా అంతే ఉంది, నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఒక్కరిపైన టార్గెట్ చేసి ఒకరిపైన బాగా నెగిటివ్ చేయాలని చూస్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళతోనే కొట్లాడి సోలో పర్ఫార్మెన్స్ అన్నది 100% చాలా బెటర్. మీరే ఆలోచించుకోండి, మీరే ఓటేసుకోండి. ఇంకా నెక్స్ట్ యష్మి కానీ గౌతమ్ కానీ యష్మి కానీ నిఖిల్ కానీ ఎవరైనా సరే ఈ సీరియల్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు బయట, కాబట్టి వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత క్లోజ్ అయ్యి ఇదంతా ఇంకా నామినేషన్స్ అని అదని ఇదని టాస్క్ అది ఇది ఆడేసేస్తారు చేసేసేస్తారు. కానీ చూసే వాళ్ళకి అదంతా చెండాలంగా అనిపిస్తుంది. నా పరంగా అయితే అదే అనిపించింది. ఒకవేళ ఇండివిజువల్గా ఆడి వేరే ఫ్రెండ్స్ని వేసుకొని గ్రూప్ గేమ్ కాకుండా మంచి ఫ్రెండ్షిప్ ఉంటే ఏమీ అనిపించకపోతుండే. ఓకే, వీళ్ళది కూడా పక్కకు పెట్టేసేయండి. ఎంటర్టైన్మెంట్లో అవినాష్ కానీ రోహిణి కానీ తేజ కానీ ఏం తక్కువ చేసినారు? వీళ్ళు వచ్చినాకనే కదా ఎంటర్టైన్మెంట్ వచ్చింది. వీళ్ళు రాకముందు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడుంది అసలు? అది ఎందుకు ఎవరు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు? ఓకే, వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందే లాస్ట్ వరకు. కానీ మరీ అంత టార్గెట్ చేసి మాట్లాడడం, మరీ అంత టార్గెటెడ్గా వాళ్ళని నామినేట్ చేయాలనుకోవడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు, ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారో చెప్పండి.